అయినప్పటికీ పార్టీ లాయల్టీకి గుర్తింపుగా ఖుష్బూ పలు జాతీయ కార్యక్రమాల్లో ప్రాముఖ్యత పొందారు. ఇదే కాలంలో ఖుష్బూ గారు కొన్ని ముఖ్యమైన చిత్రాల్లో నటించారు. 2021లో రజనీకాంత్ గారి చెల్లెల పాత్రలో అన్నతయ్య అనే మూవీలో నటించారు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. 2023లో విజయ్ హీరోగా నటించిన వారీసు మూవీలో ఒక కీలక పాత్రను పోషించారు. కొన్ని టెలివిజన్ షోస్, పబ్లిక్ ఫోరమ్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో తరచూ పాల్గొన్నారు. ఖుష్బూ గారు రాజకీయ నాయకురాలిగా ఉండడంతో పాటు మహిళా సమస్యలు, బాలల హక్కులు, విద్య, సెక్సువల్ హెరాస్మెంట్ వంటి అంశాలపై తన ట్వీట్ల ద్వారా ఒక బలమైన వాయిస్గా మారారు. వివాదాస్పద విషయాల్లోనూ వెనకడుగు వేయకుండా ఆమె అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం వలన కొన్నిసార్లు ఆమె విమర్శలకు కూడా గురయ్యారు. అయినప్పటికీ ఖుష్బూ గారు ఆమె ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. 2024 తర్వాత తెలుగులో జబర్దస్త్ లాంటి టీవీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 2020-2025 కాలంలో ఖుష్బూ గారు ఒక శక్తివంతమైన రాజకీయ నేతగా మారిన దశ. నటిగా మాత్రమే కాకుండా ఒక నాయకురాలిగా స్పష్టతతో ముందుకెళ్లి మహిళగా ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు.